సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ఎప్పటి వరకు నాయన మరి పాటలు పాడి మీ నామాన్ని మహిమపరిచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా మరి మీ జన్మదిన వేడుకలో ప్రభా, మరి నాయన మీ దైవ గ్రంథంలో కొద్ది మాటలు విభజించి ఉపదేశించబోతుండగా మీ సంయోచితమైన జ్ఞానంతో నన్ను నింపండి. నా సొంత మాటలు కాదు, నా సొంత ఉద్దేశాలు కాదు నాయన. మరి నాయన వింటున్న బిడ్డలు కూడా విని విడిచిపెట్టేవారుగా లేకుండా ఆ విన్న వాక్యాన్ని గాయకుని ఆ వాక్యం ప్రకారం జీవించే ధన్యత ప్రతి ఒక్కడికి దాయిచ్చామని మా అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువారి పుణ్యనామమును బట్టి అడిగి బ్రతులాడి వేడుకుంటున్నా మా కన్న తండ్రి, ఆమేన్. ఈరోజు కూడా ఒక అంశం అయితే మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా చూస్తే రాసుకునగలిగిన వాళ్ళు రాసుకోండి. యేసుక్రీస్తు పుట్టిక త్యాగం ఎంతమందికి అర్థమైంది? మరలా రిపీట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు పుట్టిక త్యాగం ఎంతమందికి అర్థమైంది? జాగ్రత్తగా మనం చూస్తే లోక సువార్త, అందరూ బైబిల్ తీయండి, 2వ అధ్యాయం 14వ వచనం చూసుకుందాం. లోక సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే ఏం రాయబడిందండి? అందరూ బైబిల్ తీయాలి. ఎవరో కూడా అలా ఉన్నవా లేవా అని మనం పరిశీలన చేసేవారుగా ఉండాలి. ఏంటంట? పేజీ నెంబరు 51 చదవండి అమ్మా. సారీ, ఏ స్థలంలో? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. అంటే ఏమర్థం కావాలి మనకి ఇక్కడ? మొట్టమొదటిగా దేవుడు ఎందుకు రాయించుకున్నాడు అసలు ఈ లోక సువార్త? మనం చూస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటే ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేములోనే ఎందుకు పుట్టాలి? అక్కడ పుట్టిన తర్వాత ఆ ప్లేస్ కి ఒక అర్హత ఉంది, ఆ నేలకి ఒక మహిమ ఉంది. ఆ ప్లేస్ లో పుడితేనే ప్రభు యొక్క మనందరికి కూడా మనం ఇది వరకు ఖండాలుగా ఉండే, ఇప్పుడు అవి విభజింపబడి దేవుడు ఆది కాండంలోనే అవని ఆదాంని సృజించిన 2వ అధ్యాయంలో ఉంటది. 7-8 వచనాలు చదవగలిగిన వాళ్ళు చదవండి. ఏంటి మొట్టమొదటి దేవుని ప్రణాళిక ఏంటంటే, మొట్టమొదటిగా ఆకాశమును భూమిని పంచభూతాలని సృష్టించి మనకేమేం కావాలో అవసరతలన్నీ అందులో నిర్మించి మనిషిని నిర్మించాలనే ఆలోచన కలిగి కన్నతండ్రి నా కొరకు, ఎవరి కొరకు? నా కొరకు మహిమపరచడానికి ఎవరిని చేసుకోవాలనుకున్నాడు? మాట్లాడరండి. ఎవరిని చేసుకోవాలనుకున్నాడు? మనిషిని. ఎలా? ఆయన పోలుకులో, ఆయన స్వరూపంలో. తీసారా ఆది కాండం? చదవండి ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ? ఆది కాండము 2వ అధ్యాయము 7-8 వచనాల్లో ఏం రాయబడింది? నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసిక రంధ్రముల్లో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మాయను. నీ దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి నిర్మించిన నరుని ఏం చేయమన్నాడు? ఉంచెను. అంటే ఈ భూమి మీద ప్రస్తుతానికి మనిషికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం నిమిత్తం ఒక తోట వేసి ఆ తోటలో ఉంచి మీ ఇష్టం, ఈ చెట్లన్నిటిలో ఏదైనా ముట్టుకుని తినేయచ్చు, మొత్తం మీదే, ఒకే ఒక్క చెట్టుని టచ్ చేయొద్దన్నారు. ఇప్పుడు మీకు 100 రకాల భోజనం పెట్టానండి, ఒకటే గచ్చకాయ భోజనం అనుకోండి, అది ఒక్కటి ముట్టుకోవద్దన్న ఫలం పోని, మిగతా అన్ని తింటాకే కదా. అన్ని రకరకాలు 100 ఉన్నాయి. 100లో మీకు పనికిరాంది చేద్ది అది ఒకటే కావాల్సి వచ్చిందా? అది ముట్టుకోవద్దనేగా చెప్పాడు. కానీ ఆజ్ఞ అతిక్రమించి అవ్వమ్మ ద్వారా ఈ శాపం పాపం మన మీదకి వచ్చేసింది. బాగా అర్థం కావాలి. ఈ వచ్చేయడం వలన మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దారి ఇదే, ఇంకొక దారి లేదు. ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరూ
ఆ మురుగుంట్లో కాలేసి బయటకు వచ్చేసి అబ్బా చాలా బాగుందని అనుకుంటున్నారు. బాగా అర్థం కావాలి. అలా అనుకుంటున్నప్పుడు దేవుడు మీరు పాపం చేసి నేను అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నానని పౌలు భక్తుల ద్వారా రాయించుకున్నాడు. అందరూ అదే పరిస్థితిలోకి వచ్చేసారు. ఎక్కడి నుంచి? అవ్వ ఆదాము కాడి నుంచి పుట్టిన వాళ్ళందరూ అదే పరిస్థితి. ఎవ్వరూ ఆ పాపాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభువే రావాలి, ఇంకా ఆప్షన్ లేదు. ప్రభు చూశాడు, అందరూ వచ్చి నశించిపోతున్నారు. ఎంతమందిని పుట్టిస్తుంటే నశించిపోతున్నారు. ఈ అవయవ నిర్మాణం ఎందుకు చేశాడు? ఆయన్ని మహింపరచడానికి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పరలోకం నుంచి ఆత్మ. ఈ పరలోకం నుంచి వచ్చిన ఆత్మ మరలా పరలోకంకి వెళ్ళాలి, కానీ వెళ్ళట్లా, నరకానికి వెళ్ళిపోతుంది. ఎక్కడికండి? నరకానికి. అందుకు కాదంట ఆ నరకం పోని మనిషి కోసం మీకోసమా నిర్మించిన దేవుడు అంటే? నో, అపవాదికి వాని దూతల సమూహానికి టచ్ చేయక్కర్లా. కాబట్టి అది మీకు కాదు. ఇప్పుడు ఆయనే తన మహిమను విడిచి తండ్రి దగ్గర ఉన్నతంగా ఎలా ఉన్నాడంట? దేవునితో సమానంగా ఎలా ఉన్నాడండి? ఆయనతో సమానంగా ఉన్న ఆయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఇదిగో మిమ్మల్ని నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చేసాడు. ఇవాళ పుట్టాడు అని మెసేజ్ చెప్తారు చాలా చర్చిల్లో. ఇవాళే పుట్టాడు అనుకుంటారు చాలా మంది. ఇవాళ కాదండి, ఆల్రెడీ ప్రభు పుట్టేశాడు, వచ్చాడు. బాగా అర్థం కావాలి. రెండో రాకడికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపు మనందరం మారు మనసు పొంది మన క్రియలు మార్చుకుని దేవునికి దగ్గరవి. బాగా అర్థం కావాలి. ఇప్పుడు మీరు ఏదైతే మాట చదివారో ఆయన్ని మహిమపరచాలి, ఆయనకు స్తోత్రం చేయాలి, ఆయన్ని కీర్తించాలి. ఇదంతా విడిచిపెట్టేసి ఇప్పటికే పండగ అనేటప్పుడు మంచి చక్కగా మంచి కొత్త బట్టలు వేసుకుని ఇంకా పిండి వంటలు చేసుకుని తిని ఈ శరీరాన్ని సుఖపెడతాకి ఇష్టపడుతున్నారు. కానీ ఇందులో ఈ శరీరాన్ని కదిలించే ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరు ఆత్మ. ఆ ఆత్మ పరిస్థితి ఎలా ఉంది? ఒక 2 రోజులు బ్రష్ చేసుకోకపోతే ఏంటి పరిస్థితి మిమ్మల్ని? ఒక 4 రోజులు స్నానం చేయకపోతే ఏంటి పరిస్థితి మిమ్మల్ని? ఈ శరీరం ఎంత బాగుంటది, మంచి వాసన అవుతుంది. మీ దగ్గర ఎంతమంది వచ్చి కూర్చుంటారో కదా. మరి ఆత్మ కుళ్ళిపోయిన కొంపొస్తుంది. ఎప్పుడన్నా గమనించారా? ఆత్మకేం కావాలి చెప్పండి? ఆ ఆత్మని శుద్ధి చేసే వాక్యం కావాలి. ఆత్మను క్లీన్ చేయించుకోవాలి. ఎక్కడుంది ఆ మాట కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం 5 నుంచి చూద్దాం. 5వ అధ్యాయం చదవాలి త్వరగా. సంఘమును ప్రేమించి కలంకమైనను, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఎలాగా? కలంకమైనను ఏంటంట? ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది. బాగా వినాలి ఈ మాట, అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధమైనది గాను నిర్దోషమ. ఎప్పుడు నువ్వు ఇప్పుడు దాకా పరిశుద్ధంగా లేవు, ఇప్పుడు దాకా నువ్వు నిర్దోషిగా లేవు, పాపం చేసావు. ఎక్కడ? నువ్వు ఏదైతే ఆ బురద గుంటలో నుంచి అందరూ వచ్చేస్తున్నారో అదే మార్గంలో అందరూ వచ్చేసి నేను శుభ్రంగా ఉన్నాను అనుకుంటే ఆ పాప మకిలో నిన్ను నరకానికి తీసుకు వెళ్ళిపోతుంది. అందులో ప్రవేశింపకుండా ప్రభువే నీ నిమిత్తం నా నిమిత్తం ఆయనే ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు బందీగా ఉన్నావు, సంఖ్యలుగా ఉన్నావు. ఇప్పుడు చదువమ్మా. పరిశుద్ధంగాను నిర్దోషంగాను నిర్దోషమైన మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట నిన్ను నిలవబెట్టుకోవాలని, నన్ను నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉతక స్నానముతో, అండర్లైన్ దట్ వర్డ్. ఏంటంట? వాక్యముతో ఉతక స్నానముతో. అంటే ఇప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నావు? మురుక అంటే ఇంకా తక్కువే. పెళ్లి కూతుర్ని తయారు చేసేటప్పుడు సపోజ్ కూలి పనికి వెళ్ళి వచ్చంగానే అలాగే తీసుకొచ్చి పెళ్లి కూడా ఎదుర్కొంటూ తీసుకొచ్చేయండి. ఎవరన్నా ఇష్టపడి చేసుకుంటారని చూద్దాం. ఎంత మేకప్ వేయాలో, తొబ్బెట్టి తోమి రుద్ది, అమ్మ ఈ బట్టలు బాగున్నాయా, ఈ నగలు బాగున్నాయా, ఈ బాగున్నాయా, అబ్బో ఎంత చక్కగా పౌడర్ రాసుకుని చక్కగా టిక్ టాక్ గా రావాలి. లేకపోతే నాకు నచ్చలేదు, రిజెక్ట్. అంతేనా? మరి ప్రభు ఆయన నిన్ను ఇష్టపడినప్పుడు, ఆయన నిన్ను ప్రేమించినప్పుడు ఆయన ఎలా నిన్ను ఇష్టపడ్డాడో తెలుసా? నువ్వు పాపిగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా?
నేను పాపిగా ఉన్నప్పుడు నన్నుగా ఇష్టపడింది ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళంటే ఎవరో లేరు. అందరూ కూడా ఎలా నాలాంటి క్యారెక్టర్ వాళ్ళే. వాళ్ళు కూడా నాలాగేనే ఈ భూమి మీద జన్మి చచ్చిపోయి అందులో కొడుకులు లేవలేకపోయారు. కానీ నా యేసయ్య అలా కాదు. నీ నిమిత్తం నా నిమిత్తం ప్రాణం పెట్టి ఆయన చెప్పిన ప్రకారం లేఖనాల ప్రకారం 3వ రోజు లేచి అందరికీ 40 రోజులు కనపడి తాను మహింపరుచుకుని ఏమేం చేయాలో శిష్యులకు నేర్పించి వాక్యానుసారంగా వాళ్ళని తీర్చిదిద్ది ఉన్నతంగా నిలబెట్టి ఆహారం అయిపోయాడు. నా ప్రభు ఎందుకు వచ్చాడు మొట్టమొదటిగా అంటే నువ్వు నేను ఉన్న పాపపు చెరలో నుంచి విడిపించడానికి వచ్చాడు. 1 and only. ఇంకెవ్వరూ ఈ టైపు లేరు. అందరూ ఎందుకు వచ్చారండి? వాళ్ళు సుఖపడి ఈ లోకంలో తిరిగి చనిపోయి దేవుళ్ళని చెప్పుకున్నారు. కానీ అలా కాదు. ఆయన ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయన ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? నీ నిమిత్తం నా నిమిత్తం ఎక్కడ పడుకున్నాడమ్మా అండి? మీ పిల్లోడిని పుడతంగానే ఫస్ట్ రోజు తీసుకెళ్ళి రోడ్డు మీద పడుకోబెడతావా సుమంతమ్మా? నిన్నే నువ్వు కోటీశ్వరరాలువా? కాదు. ఒకవేళ అనుకో ఏముంది, 20 కోట్లు ఉన్నాయి అనుకుందాం. ఉన్నాయి, మంచి మేడలో ఉన్నాం. నువ్వు పుడతంగానే పుట్టినెంటనే 1 గంటలో తీసుకెళ్ళి రోడ్డు మీద పడుకోబెడతావా? కానీ ప్రభు ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన తగ్గించుకుని ఈ లోకంలోకి వచ్చి మొట్టమొదట సత్వరకాడకి తీసుకెళ్తే ఏం లేదు, స్థలము లేదు, ఖాళీ లేదంట. మొత్తం నిండిపోయి కిటకిటలు ఆడిపోతుంది జనం. ఎవరితే నా యేసయ్య కలిగి ఉన్నది మొత్తం ఆయన లేకుండా కలిగింది ఏదన్నా ఒక్క చిన్నదే? నో. ఆయన వస్తే ఖాళీ లేదు. ఎక్కడ పడుకోబెట్టారు? అక్కడ ప్లేస్ లేదంటే లోకసువార్త 2:7-6 ఉంటది. అక్కడలా చదవక్కర్లా, మీరు చూసుకోండి. ఎందుకు అంటే తీసుకొచ్చి పశువులతో ఎంత బాగుంటుంది మీరు చెప్పండి. ఏమండి, పశువులతో ఎలా ఉంటది? చాలా నీట్గా శుభ్రంగా ఉంటుందా? నో. కానీ తల్లిదండ్రికి శీతాకాలం విపరీతమైన చలి. ఆ తొట్లో గడ్డి వేసారో లేకపోతే ఏమేసారో వాళ్ళ దగ్గర ఉన్నవి ఏమన్నా కప్పారో తెలియదు. కానీ చలి పెట్టకుండా అటు ఇటు వేసి ఇటు మరియమ్మ తల్లి ఇటు ఆయన భర్త యేసప్ప గారు ఇద్దరు కూర్చుని ఏం చేసి ఉంటారు? చలి పెట్టకుండా చెప్పండి, ఇద్దరు ఉండుంటారు. ఆ తర్వాతే ఎవరు వచ్చారు? గొర్రెల కాపర్లు వచ్చారు. ఓకే, మన అంశం గొర్రెల కాపర్లు కాదు, ఆల్రెడీ చెప్పేశాను అది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నది ఏంటి? ఇప్పుడు చదవండి, మీరు ఏ వచనం చదివారో బాగా అర్థం కావాలి మీకు. పాయింట్ ఏంటంట? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికి పడితే వాళ్ళకి కాదండి. ఇవాళ చాలా మంది కుటుంబంలో సమాధానం ఉందా? మిమ్మల్ని శాంతి ఉందా? భార్య అంటే భర్తకు భర్తల, భార్యాభర్తలో ఓకే వాళ్ళిద్దరు బాగున్నారంటే పిల్లలతో గొడవ. ఇంట్లో మాత్రం ఏ విషయం మీద అయినా సరే ఒక క్లారిటీ లేదు, ఒక విధి విధానం లేదు. ఎందుకు అంటే ఈ లోక రీతిని అనుసరించి ఎలా మారిపోయారు. అదే వాక్యం దగ్గరికి వస్తే అలా లేరు. మొట్టమొదటి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? నిన్ను ప్రేమించుకో, ఆ తర్వాత నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే దేవుని వాక్యం ఏం నేర్పిస్తుంది? నిన్ను ఉన్నతంగా చేస్తుంది. నువ్వు ఉన్న మామూలుగా ఈ లోకరీతిలో నువ్వు ఉంటే ఈ లోకంలో ఏవైతే ఆచారాలు ఉన్నాయో అవన్నీ అవలంబించేసుకుని పేకాట, తాగుడు, జోదం ఎన్నిటికీ వ్యసనాలకి లోనైపోయి పాడైపోతారు. బాగా వినాలి. అదే వాక్యం దగ్గరికి వస్తే ఆ వ్యసనాలను కూడా విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేయవలసిందే. అలా చేసిన వాడిని నేను కూడా. అంటే మొట్టమొదట నన్నే, అసలు నేను మారుతానని నాకే గ్యారంటీ లేదు, నన్నే మార్చిన దేవుడండి. అంత గొప్ప దేవుడు నా నోటే ఆయన వాక్యం ప్రకటించేటట్టు చేసుకుంటున్నాడంటే చిన్న విషయమేమీ కాదు. కాబట్టి ఆయన ఆయనకి ఇష్టలైన వారు మీకిష్టమైన దేవుడి గురించి నేను మాట్లాడతా. బాగా అర్థం కావాలి. చదవండి ఆ మాట. లోకసువార్త ఇప్పుడు మీరు ఏదైతే చదివారో అక్కడ ఏమంటున్నాడమ్మా 14వ వచనంలో? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలు ఎవరో తెలుసా? ఆయన వాక్యానుసారంగా ఎవరు జీవిస్తున్నారో
ఆయన టైమింగ్ ప్రతిదీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు జీవించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న తప్పులు డొరలక మానవ ఎవరి జీవితంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఆ చిన్నట్లు చేసిన ప్రార్థన చేసుకుని, ప్రభువా నా జీవితంలో చిన్న తప్పు డొరిలిపోయింది, ఇందులో నేను పడకుండా నన్ను క్షమించి ముందుకు నడిపించు అనే స్థితిలోకి మనం వచ్చేయాలి. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త మొదటి యోహాను 3:8 చూద్దాం. అందరూ బైబిల్ తీయాలి, స్పీడ్గా ఉండాలండి ఇవాళ. ఎందుకంటే ఆ ప్రభు యొక్క పుట్టుక లేకపోతే మనకి డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటున్నాం కదా, తెలుసా మీకు ఎవరికన్నా? అది పెట్టుకునే యోగ్యత లేదు. ఎందుకంటే నేను పలానా రోజు పుట్టానని నువ్వేదైతే చెప్పుకుంటున్నావు దానికి కారణమే యేసు ప్రభు. ఆయన వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటే కాలాన్ని రెండుగా విభజించేశాడు. అర్థమైందా? ఎంత చక్కగా చెప్పుకుంటామో, నేను పలానప్పుడు పుట్టాను. నీకు గుర్తింపు ఉంది అంటే కారణం ఎవరు అనుకుంటున్నావు? యేసు క్రీస్తు వన్నోళ్ళని. ఆయన వచ్చాకే ఏమైపోయింది? రెండుగా విభజింపబడి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. చదవండి, ఏమన్నా ఉంది? మొదటి యోహాను 3:8 తీసారా? చదవండి అమ్మా. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక, పాపము చేయువాడు అపవాది ఒక క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఏమిటి అండర్లైన్ చేసుకోండి ఈ మాట. దేవుడు పుట్టాడా? అప్పుడు ప్రత్యక్షమయ్యాడా? మిమ్మల్ని ఏమండి ప్రత్యక్షమైన నా సొంత మాటలేనా? బైబిలియా? మీ బైబిల్లో కూడా అలాగే ఉందా? నేనేమన్నా నా బుక్లో ఏమన్నా రాసుకొచ్చేసానా? లేదు కదా. చదవండి ఒకసారి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినవాడిగా గుర్తిస్తున్నారు అంటే మీకు అర్థం కావాలి. పిండి దగ్గర ఆగిపోయారనమాట, పశుబాలుడి దగ్గర ఉండిపోయారనమాట. అలా ఉండదు దయచేసి. ఆయన పశుబాలుడు కాదు, పిండి కాదు. పిండిలు తీసుకొచ్చి తినండి, మామిడి పిండిలు ఇస్తా, టేస్ట్కుంటాయా, రుచికుంటాయా? అదే తయారైన తర్వాత పొండి తెచ్చుకుని తినండి, ఎంత బాగుంటది, ఎంత మధురంగా ఉంటది, అవునా కదా? కానీ ఇక్కడ పిండి దగ్గర ఆగిపోయారండి, బాలుడుగా ఆగిపోయారు. అందుకే బాలయేసు అంటున్నారు చాలా మంది. బాలుడైన యేసుగా గుర్తించుకో, ముందు నువ్వు మారు. ఆయన బాలుడైన యేసు కాదు, ఆల్రెడీ వచ్చిన యేసు, ప్రత్యక్షమైన యేసు. ఆ కన్యక గర్భాన జన్మించడానికి చాలా రీజన్ ఉంది. అంటే ఒకరోజు చెప్తే అయిపోయే బైబిల్ వాక్యాలు కాదు, బాగా అర్థం కావాలి. ఇది ఒక సముద్రం, ఇందులో నువ్వు తోడుకోగలిగి తోడుకో, నీ జీవితం అందులో నుంచి తీసుకోవడానికి నేను చెప్తున్నా, ఈ బైబిల్ మొత్తం నువ్వు చనిపోయే వరకు నువ్వు చదివి వడకట్టినా నువ్వు తీసుకోగలిగేది ఎంతో తెలుసా? మా అయితే 25%, మిగతా 75 అలాగే ఉంది. 25%కి వెళ్తే చాలా గొప్ప. చాలా మంది మేము బైబిల్ చదివేస్తాం, మాకు అర్థమైపోద్ది, అబ్బో వడపోసేసామండి. ఏంటి నా బంద? మళ్ళీ చెప్పినయే చెప్తారండి వాక్యాలు. ఇప్పుడు ఏదైనా కృతజ్ఞత కూడుకుందా? అలా చెప్పినయే. నీకు అంత కాపీ కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నీ బైబిల్లో లేవా? క్రిస్మస్ మెసేజ్ మళ్ళీ చెప్పిందే చెప్తారు. లేదా? ఓల్డ్ ఈ సంవత్సరం చెప్తున్నాను కదా, రాసుకుంటాం కదా, వాక్యం అక్కడ రికార్డ్ అయ్యి కూడా ఉంటుంది నా యూట్యూబ్లో. మళ్ళీ దాన్ని టచ్ చేయవలసిన పనే లేదు. బోల్డ్ అండి, వేల మెసేజ్లు. ఏది క్రిస్మస్ పుట్టుక మీద చెప్పుకోవచ్చు, మళ్ళీ చెప్పింది ఆ రెఫరెన్స్ని తీసుకొచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇంకా ఇక్కడ ఏమన్నాడు, ఇంకా చదవండి అమ్మా. అపవాది సంబంధి యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే నువ్వు పాపం చేసావు కదా, నీ పాపపు క్రియలను ఏం చేయడానికి వచ్చాడంట ప్రభు. అంటే లయం అంటే ఏంటి? అది తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైన దేవుడు. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నాం, దాని యొక్క ఉద్దేశం ఏంటి, బైబుల్ దేనికి సపోర్ట్ చేస్తుంది అని మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు ఒక గొడవ జరిగింది అనుకోండి, పెద్దల్లో పిలిచాం, ఎక్కువ మంది చెప్పిన మాట వింటాం మనం. ఒకళ్ళు చెప్పింది వింటారా మీరు? బైబిల్లో కూడా ఏనండి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటి ఆ రూల్ అంటే, ఎక్కువ రెఫరెన్స్లు దేనికి సపోర్ట్ చేస్తున్నాయి అది నమ్మాలి మనం. 1-2 చెప్పిన వాళ్ళది కాదు. అర్థమైందా? ఏది చెప్పిన ఆధారం వాక్యానికి, మళ్ళీ వాక్యమే మనకి. అది మళ్ళీ అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడే సహాయం చేయాలి. మళ్ళీ ఎక్కడికో వెళ్తే నో. చూడండి, యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. యెషయా గ్రంథం మీ అందరికి తెలిసిందే, ఒక మాట చదువుకుంటాకంతే. 9:6 ఏముంది?
అసలు ఏంటి అసలు ఆ వచనాన్ని యొక్క అర్థం ఏంటి ఇవాళ మీకు అర్థమయ్యేది భాషలో నేను బోధించే ప్రయత్నం చేస్తా. తీసారా? ఏంటంటమ్మా? చదివేయండి, మీరు చదివేయండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆగండి, ఇక్కడ ఏముందంట? ఆయన భుజం మీద రాజ్యభారం. ఏంటా రాజ్యభారం? చెప్పాలి. ఏంటండి ఆ రాజ్యభారం? ఎంతమందికి తెలిసి ఈ విషయం? మనం ప్రతిది కూడా పరిశోధన చేయాలి. బైబుల్ ఏం చెప్తుంది? మనం ఎలా ఉండాలి? 574, 75 పేజీ తీసారు అందరూ. ఇప్పుడు మీరు ఏదైతే చదివారో అది ముయ్యొద్దు. మరొక వచనం చెప్తాను, తీయండమ్మ ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి ఎలా కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. చదవండి అమ్మా. 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసు మనకి అనుగ్రహింపబడినంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఎందుకు అనుగ్రహింపబడ్డాడంటే ఆయనే మార్గం కాబట్టి. చదవండి ఆ మాట. ఏముందంకా? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప. అండర్లైన్ చేసుకోండి. తప్ప అంటే అర్థం ఏంటి? ఇంకొకటి ఉందనా? లేదు కదా. అంటే నేనే వన్ అండ్ ఓన్లీ, ఐఎమ్ కింగ్. కింగ్ అంటే రాజు. రాజ్యం వెళ్ళడానికి రాబోతున్నాడు. ఇప్పుడు మనం చదివాం కదా, రాజ్యభారం ఉండేను. ఆ రాజ్యభారం ఏ రాజ్యభారము అంటే ఆయన ఒక సంఘాన్ని నియమించాలి. ఆ సంఘంలో ఎక్కడ ప్రపంచమంతా కూడా ఆ సంఘం ఉండాలి. రాజ్యభారం అంటే ఒకళ్ళనేలే దేవుడు కాదు, నీనా యేసయ్య. 864 కోట్ల మంది ప్రపంచంలో ఉంటే అందులో 500 కోట్ల కంటే ఎక్కువ మంది ఎవరు అంటే క్రిస్టియన్. ఎవరాళ్ళు? క్రైస్తవులు. అంటే ఏంటి? యేసు ప్రభు ఫాలోవర్స్. బాగా అర్థం కావాలి. ఎవరాళ్ళు? యేసు ప్రభువును ఫాలో అయ్యే వ్యక్తులు. బాగా అర్థం అవ్వాలి. అంటే ఎక్కువ మంది ఎవరికి ఉన్నారు? ఇప్పుడు ఆయన గ్రంథం ట్రాన్స్లేషన్ అవన భాష లేదు. లిప్లో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో 236. ఆ భాషలన్నిట్లో ప్రతి భాషలో కూడా ఏముంది? దైవ గ్రంథం ఉంది. గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్. ఒక రోజుకి ఎన్ని వేలు బల్లివేలు అమ్ముడిపోతున్నాయి మీలో ఎవరికైనా తెలుసా? అవి లెక్క వేయడానికి కూడా కష్టంగా ఉందంట. ఎలాగా లెక్క వేయడానికి? అన్ని భాషల్లో అమ్ముడవుతున్న ఏకైక జీవ గ్రంథం ఏదన్నా ఉంది ఈ వరల్డ్ లో అంటే వన్ అండ్ ఓన్లీ అదే. ప్రపంచంలో అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ దేశం జనాభా 2 కోట్లే. ఎంతమంది అండి? జస్ట్ 2 కోట్ల మంది. ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి వనరులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక టమాటా చెట్టుకి వాళ్ళు 5 టన్నులు పండించారు. ఎన్ని? 5 టన్నులు. వాళ్ళకి నీళ్లు ఉన్నాయా అంటే చొక్క నీళ్ళు. సముద్రంలో ఫిల్టర్ చేసుకుని తెచ్చుకుని తాగుతున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారు తెలుసా మీకు దానికి? బోళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు వాడే వాటిని ఏం చేస్తారో తెలుసా? మళ్ళీ దాన్ని కూడా మురికి నీళ్ళు ఫిల్టర్ చేసి ఈ ఏదైతే ఏంటది వ్యవసాయం వాటికి వాడతారు. ఆ వాటర్ని. ఎంత టెక్నాలజీ అంటే వాళ్ళదే మనకు కావాలి. మనోళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటి ప్రారంభమైంది. ఏంటంటే ఎక్కడో ఇజ్రాయెల్ దేశం దేవుడు. ఓకే, ఒప్పుకుంటా. మాకెందుకు? సూర్యుడు నీ దేశం వాడు కాడే, నీకెందుకు అను. చంద్రుడు నీ దేశం వాడు కాదే, నీకెందుకు అను. అనవా? అను. టిప్ ఇరిగేషన్ ఇవాళ వాటర్ తడి పెట్టడానికి వాడుతున్నారు. ఎక్కడదే? వాళ్ళ తయారు చేసిందే, ఇజ్రాయేలీ. అంటే వాళ్ళు తయారు చేసింది అన్ని కావాలి. ఈ ఫోను, ఇంగ్లీష్ భాష, పోస్టు, రైలు, అన్ని విమానం అన్ని ఆలియే. అవి కావాలి, అవి వాడుకోవాలి. దేవుడు మాకు యేసు ప్రభు వద్దు, పక్క దేశం దేవుడు మాకు వద్దు. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందో. వాళ్ళ టెక్నాలజీ ఎంత కావాలి. పాసలపూడి బోట్ ఎంతమందికి తెలుసు? మీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తెలియాలి. అక్కడ గ్యాస్ లీక్ అయిపోయి మొత్తం మంటలో చెగిసి పడిపోతుంటే అది ఆరిపోయిన ఆదిలు లేకపోతే లాస్ట్కి సోనియా గాంధీ గారు అప్పుడు ఆమె
ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అనుకుంటున్నావు? అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ సహాయం అడిగి అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఆ టెక్నాలజీ మనోళ్ళకి నేర్పి అది ఆర్పి వెళ్ళారు. అప్పుడు కావాలి అది నేర్పించి వాళ్ళు వెళ్తే అది కాపీ కొట్టేసి మనోళ్ళు ఇది మాదే, అబ్బా ఇది మాదే అని చెప్పేసుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమండి? అంటే యేసు ప్రభు ఏనండి ఒక దేశానికి దేవుడు కాదు, ప్రపంచానికి. ఇండియాలో కూడా క్రైస్తవులే ఎక్కువ హిందువుల మీద, కానీ ఇక్కడ హిందువులకి క్రైస్తవులకి ముస్లింస్కి ఒక ఎరిగేషన్ ఉంది. అదేమిటి అంటే హిందువుని అని చెప్పుకోకపోతే గవర్నమెంట్ జాబ్ రాదు. కేవలం దానికోసమే అలా ఉంటున్నారు. కానీ మేము ఒప్పుకోను. మేము క్రిస్టియన్స్ అనే రాయించుకున్న మా పిల్లలకి ఏమీ అక్కర్లా, జాబ్ చేయవలసిన పరిస్థితి మాకు అక్కర్లా. నా దేవుణ్ణి నమ్ముకుని ఆయన మీద ఆధారపడితే దానికంటే మంచి జాబ్ దేవుడు ఇస్తాడు. అంతకు మించింది ఇంకోటి అక్కర్లా. ఇక్కడ రాజ్యభారముండును, చదవండి మాట ఏమన్నాడు అక్కడ? రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చాలు చాలు ఆగండి. ఇక్కడ ఆగితే ఏప్రిల్కి రాసిన పత్రిక కొత్త నిబంధనలో 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక విడిగా తీయాలి. 8వ వచనం ఈసారా ఏముందండి? 13:8 అండి. పేజీ నెంబర్ చెప్పమంటారా? 211 చదవండి. 10-11. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, మార్పు ఉందా? ఏంటి ఈ విధానం? అసలు ఏంటి మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు అంట నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగముల వరకు, ఎప్పటి వరకు? యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉండెను. వావ్, ఆయనలో ఏ మార్పు లేదు. మరి ఆయన కలగజేసిన మనకి ఎన్ని మార్పులో. ఏమండి, ఇదిగో మామూలుగా ఉన్నాం కాబట్టి ఏమీ లేదు కాబట్టి చర్చకొచ్చి బాగానే వెళ్ళిపోతున్నాం. కానీ నీకే కానీ ఓ పదవి ఇచ్చి ఓ ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తే నీ పరిస్థితి ఏంటి? ఎక్కడ లేదు నువ్వే కూడబెట్టేయాలి. సింగపూర్లో నీకే కావాలి, ఆస్ట్రేలియాలో నీకే కావాలి. ఎలా మారిపోతున్నావు? ఏదా రీతి ఏమైపోయింది? బైబుల్ దగ్గర తేడా లేదండి. ఆయనలో ఏమి లేదంట చెప్పరేమ్మా? ఏమి లేదు ఆయనలో. భేదం లేదు, సమానంగా చూసే దేవుడు. నువ్వు ఎక్కువ పాస్టర్ అని లేదు, బాగా నేను ఎక్కువ అని లేదు. ఆయన కుమారుణ్ణి కూడా శిక్షకు అప్పగించినప్పుడు నలగకూడట్టుకు ఆయనకి ఇష్టమాయను. ఎందుని బట్టి? నిన్ను బట్టి, నువ్వు రక్షింపబడాలని, నిన్ను కూడా పరలోకంలో చూడాలి, నీ ద్వారా అనేకమైన మహిమ ఆయన పొందాలి. ఇదంతా విడిచిపెట్టేశాం, ఇంకా లోకంలో బ్రతుకుతున్నాం. ఎంతవరకు? ఈ జానడు పొట్టకి ఎంత పడద్దమ్మా? ఇవాళ 10 కేజీలు వండి పెట్టేస్తా, తినేస్తావా? తినలేవు. ఆపరేషన్ చేయాలి మళ్ళీ అన్నాన్ని తీయడానికి కూడా, తెలుసా? ఏం చెప్తాడు సామెతల గ్రంథంలో భోజనం గురించి? చూడండి, అలా ఉండకూడదు. మనకి చాలినంతే, ఎక్కువ మనకి వద్దు. ఏ రోజు ఆ రోజే. కానీ మన ఇళ్లలో ప్రతి ఒక్కరికి 25 కేజీలు బత్తా లేదండి, ఉంది. కానీ అయినా ఆశ తీరలా. ఆశ అనేది తీసేయాలి. దురాశ మనకు అసలు ఉండకూడదు. ఆశ ఉండొచ్చు, మంచిదే. దురాశ అసలు ఉండకూడదు. ఆశ అంటే ఏంటి? ఏం ఆశ ఉండాలి? ప్రభా ఈ సన్నిధినే రావాలి. ఇప్పుడు మరీ లేని స్థితిలో నన్ను ఉంచొద్దు, మరీ ఉన్న స్థితిలో నన్ను ఉంచొద్దు. ఎలా ఉంచాలి? నాకు ఏ రోజు ఆ రోజు అలా ప్రార్థన చేయండి, తప్పులేదు. కానీ ఇవాళ ఎక్కువగా ఇప్పుడు కేరళలో బ్రతికే వాళ్ళని ఎవరు మన వాళ్ళు చూడరండి. ఎక్కడున్న వాళ్ళని చూస్తారు. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఆడికంటే నాకు ఎక్కువ కావాలి, ఆడికి 2 కార్లు 1 కారు ఉంది, నాకు ఇంకా మంచి కారు కావాలి దాని మీద. అంతే. సైకిల్ దొక్కేవాడిని చూడు, నువ్వు బైక్ మీద తిరుగుతున్నావు అనుకో, అలా అనుకోరు మనోళ్ళు. నడిచేవాడిని చూడు, నువ్వు సైకిల్ దొక్కుతున్నావు అనుకో, అలా అనుకోరు మనోళ్ళు. ఎక్కడికి గాలికే నిచ్చెన లేచేస్తారండి. ఊహ కందం. అని అది మంచిది కాదని బైబిల్ చెప్తుంది. చదవండి, ఇంకా ఏముందో ఓ మాట చూద్దాం. మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త 15వ అధ్యాయం. స్పీడ్గా ఉండాలి. ఈసారా 24వ వచనం చదవండి అమ్మా. ఏముంది అక్కడ? ఎవరంట? ఆయన
ఇజ్రాయేలీల ఇంటివారై ఎక్కడికే నశించిన గొర్రెల యొద్దకే మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని చెప్తున్నాడు. ఆగండి ఇక్కడ ఏమని చెప్పాడమ్మా? నశించిన గొర్రెల యొద్దకే కానీ నేను పంపబడలేదని చెప్తూ 25వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. ఎప్పుడైతే ఏనండి నేను ఇజ్రాయేల్ దగ్గరికే పంపబడ్డానో, నేను ఆలకే చేయడానికి వచ్చానని చెప్పిన దేవుడు ఎప్పుడైతే ఆమె మొక్కి, ఎప్పుడు చదవండి ఆ మాట అలా ఉందో లేదో, ఎప్పుడైతే ఆమె ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమంటే ఆయన ఏం చేశాడు చూడండి. అక్కడ 28వ వచనానికి వచ్చేయండి. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును అని ఆమెతో చెప్పున ఆ గడియలో ఏమైందంట? ఆమె కుమార్తె స్వస్థత నొందింది. మనం ఏదైతే చదువుకున్నామో ఇక్కడ ఏం చదివారండి? 9:6లో కింద చదువుకుంటారండి. ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు. మన దేవుడు అలాంటి వాడు, బలము, ఆ బలాన్ని మనకే అనుగ్రహిస్తాడు. మనం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయనే మనకు బలాన్ని ఇచ్చేది. నువ్వు ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరంటే వైద్యులు ఎవరు నీకు ఇవ్వలేరు. ఆయన అనుగ్రహం లేదే వైద్యుల వల్లేమీ కాదు. వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేసేటప్పుడు ఏమంటారు తెలుసా? మా ప్రయత్నం మేము చేస్తామండి, తర్వాత అంతా దేవుని దయ. ఎవరిదయ్యా? ఆ దేవుని దయ. అది ఎవరైనా సరే, ఎనీబడి. ఇక్కడ అంటున్నాడు ఆ బలాన్ని చదవండి అక్కడ. నీ దేవుడు ఎవరంటే ఆలోచన చెప్పేవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీకు ఆలోచన ఇస్తాడు. నువ్వు చెడు మార్గంలో నడుస్తున్నావా? అలా వద్దు. నువ్వు మంచిగా నడవాలంటే ఆయన ఇవ్వాలి ఆలోచన. తర్వాత ఏమంటున్నాడు? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అబ్బా, నిత్యుడంటే ఎప్పుడు యుగ యుగాలు జీవించి జీవితాన్ని నీకు ఇచ్చే తండ్రి ఎవరు లేరు. తర్వాత ఏమన్నాడు చదవండి అమ్మా. సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ బలాన్ని గురించి, ఆలోచన గురించి ఇంకా కొన్ని మాటలు మనం చూడగలిగితే మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. పక్క బుక్కే చూడండి త్వరగా. 5:30వ వచనం ఏంటంటమ్మా? వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడగగా, పేతురుని అడిగేస్తున్నాడు యేసు ప్రభు. అక్కడ ఏమన్నా చిన్న జనం అనుకుంటున్నారా? వేల మంది జనం ప్రభువుని వెంబడిస్తున్నారు. ఎవరు ముట్టుకున్నారో మాకేం తెలుసు ప్రభు అంటే ముట్టుకున్నందుకు కాదు. ఏమన్నాడు ప్రభు తెలుసా? అక్కడ ఎంతో మంది ముట్టుకున్నారు, ఓకే, ముట్టుకున్నందుకు కాదు, నా ప్రభావం ఒకరికే వెళ్ళింది. ఏంటి ప్రభా? నీకు ఇంకోటి తెలియాలి ఇక్కడ. ఏంటో తెలుసా? ప్రభువుని నువ్వు ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆయనే ఇవ్వక్కర్లా, అది నువ్వే పొందేసుకుంటావు డైరెక్ట్ గా. ఆయనలో నుంచి ఆ ప్రభావం వచ్చేసింది. ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? నువ్వు తీసుకో అమ్మా, స్వస్థతను ఉందని చాలా మందికి చెప్పి ఇచ్చాడా? ఏం దగ్గర అదేమీ లేదు. ప్రభువుని ముట్టుకుని ఎప్పుడైతే ఆమె ఎలా దీనంగా మొర్రపెట్టిందో స్వస్థతను అందేసింది. కింద చదవండి అక్కడ ఎంత బాగా రాయించాడు దేవుడు. 31 చదవండి. ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని అన్నారంట. తర్వాత చూసారా? అంటే అంతమందిలో ఎవరికి తెలుస్తుందండి? పేతురుకి తెలుస్తుందా? తోసుకుంటూ వస్తున్నారు, ఆయన్ని ఖాళీ చేసుకుంటా. ఇప్పుడు కూడా సినిమా హీరోలకు బాడీ గార్డ్స్ 30 మంది ఉంటారు తెలుసా మీకు? 30 మంది హీరో ఎన్నుకుంటారు, 15 మంది వాళ్ళని పెట్టుకుని బౌన్సర్స్ అంటారు. వాళ్ళు ఏమంటారు? బౌన్సర్స్. వాళ్ళు ఒక్కొక్కరు కొడితే ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు చూస్తాకే భయంకరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళని పెట్టుకుంటారు. ఒక తోపు తోస్తే 4 పక్కకు పడిపోతారు. మరి మీరు ఎప్పుడు చూడలేదా? అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకే మరి యేసు ప్రభుకి అంతకు మించి 12 మంది ఉన్నారు అక్కడ. ఆ 12 మంది ఆయన మీద పడుతుంటే పండుతారా? అయినా కానీ ఆమె విశ్వాసం చూసారా? వచ్చి ఆయన ముట్టేసుకోగలిగింది. అర్థమైందా? ఇప్పుడు అక్కడ అన్నాడు కదా, ఇప్పుడు చదవండి 34కి వచ్చేయండి త్వరగా. అందుకైన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం కలవని దానివై పొమ్మని
నీ బాధగా నివారణమై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఆమెకి ఎప్పుడు మట్టి ఉందంటే ఇది, అమ్మో ఎంత నరకం అనిపించుంటుందో ఆ రక్తస్థావర రోగం గురించి ఒకరోజు మీకు వాక్యాన్ని పంచుకుంటా ఖచ్చితంగా. కానీ చాలా పెయిన్ఫుల్, చాలా బాధ, అది ఎవరో తీర్చలేని బాధ, ఏ డాక్టర్ వల్ల కాదు. కానీ మహిమ ఎవరికి వచ్చిందంటే ప్రభువుకి. ప్రభువే స్వస్థపరచాలి. ఆయన లేఖనాల ప్రకారం ప్రతిదీ జరిగి తీరాలండి. ఆయన స్వస్థపరచాలి. ఆయన బలవంతుడగు దేవుడు. ఆ బలాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. మరో మాట చూద్దాం బైబిల్లో నుంచి. మీ అందరు బైబిల్ ఓపెన్ చేసి అలా ఉన్నాయా లేవా మీరు ఖచ్చితంగా చూడాలి. యోబు గ్రంథం, పాత నిబంధనలో యోబు గ్రంథం ఉంటుంది, 5వ అధ్యాయం 9వ వచనం. ఈసారా కీర్తనలో దాని అది పక్కనే ఉంటాయి. 5:9 త్వరగా. ఏంటంటమ్మా, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. ఎన్ని మిమ్మల్నేనండి, ఎన్ని లెక్క లేనండి. అసలు మన అల్ల కాదు. దాని గురించి కూడా చెప్తా. కీర్తనల గ్రంథం పక్కకొచ్చేయండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 77:14. 77:14. ఆశ్చర్య క్రియలు జరిగించి దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. అంటే ఇంతకీ దేవుడు ఎందుకు వచ్చాడంటే, నువ్వు చెరలో నుంచి విడిపింపబడాలి, నువ్వు స్వస్థతను అందాలి. అప్పుడు వరకు ఉన్న ఏ వైద్యులు ఉన్నారో, ఆకుపసర వైద్యులు. మన లోకా గారు ఎవరో ఆకు వైద్యుడు. కానీ యేసు ప్రభు దగ్గర ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నాడు తెలుసా? ఇప్పుడు సువార్తలు 4 కదా. ఈ 4 సువార్తల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరికిద్ది అంటే లోకా గారి దగ్గర, లోకా గారు రాసిన సువార్తలోనే దొరికిద్ది. లోకా సువార్త ఆయనే రాశాడు, అపోస్తుల కార్యాలు కూడా ఆయనే రాశాడు. ఆయన ఒక వైద్యుడు అయినప్పటికీ ఎన్నో విషయాల్లో ఆయన ఏమిస్తున్నాడు మనకి? బలాన్ని. బలం ఉడికిపోయింది. ఇప్పుడు ఆరోగ్యం క్షీణించిందంటే అర్థమేంటి చెప్పాలి మీరు నాకు. ఏమ్మా, ఆరోగ్యం క్షీణిందంటే అర్థమేంటి? జనా బలహీనం వస్తుందంటే పొడిసోళ్ళకి కూడా వస్తుంది. ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు. మత్తయి సువార్త మళ్ళీ రండి త్వరగా, 9వ అధ్యాయం 36వ వచనం తీయండి. మత్తయి సువార్త 9:36. స్పీడ్గా ఉండాలి మీరు. మత్తయి సువార్త. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెవలే విసికి చెదురినందున వారి మీద కనికరపడి. నాని యేసయ్య ఎవరంట? కనికరించువాడు. ఆయన కనికరపడి ఎక్కడి నుంచి వచ్చేసాడు? పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా డైరెక్ట్ ఆయన వచ్చేసాడు. ఎందుకంటే మనం ఏం చదువుకున్నాం? 1 యోహానులో 3:8 ప్రత్యక్షమయ్యాడు. అంతేనా? అంటే దేవుడు ఎందుకు వచ్చాడు? ప్రభు ప్రతిదీ మనకు తెలియాలి. వాక్యము ఉన్నట్లుగా మనం చదువుకోవాలి. అప్పుడు ఏదైనా సరే సేధించే శక్తి మనకిచ్చేది ఎవరో? వాక్యమే. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తున్నారు? చదువుకున్నాం ఎంతడా ఎఫెసీ పత్రికలో, ఉతక స్నానం చేసి మనల్ని పవిత్ర పరిచింది. దేన్ని? శరీరాన్ని కాదండి, ఎవరినే? ఆత్మని. బాగా వినాలి, అర్థం కావాలి వాక్యం. ఏంటది? ఆత్మని శుద్ధి చేసింది. ఈ ఆత్మని ఎక్కడ కడగట్ల. మనము సొబ్బెట్టు తోమితే దేన్ని తోముతున్నాం? శరీరాన్ని. ఆత్మకేమన్నా ఉందా? క్లీన్ చేసే పద్ధతి ఉందా? ఇప్పుడు మిమ్మల్ని చేస్తుంది. నేను చెప్తున్నాను చూసారా, ఆ వాక్యం మీ హృదయంలోకి దూరి ఎక్కడికి? ఎముకల్లోకి కూడా మూలుగుచూ దూర్చున్నదంట. ఎక్కడ? ఎముకల్లో కూడా. కండనరాలు మొత్తం ఏం చేస్తుంది? ఆ ఉతక స్నానం చేస్తుంది. ఇది మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్. మరో మాట చూద్దాం. ఇక్కడ ఏం చదివారు ఇప్పుడు మీరు? మత్తయి సువార్త 9:36లో ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెవలే విసికి చెదిరినందున వారి మీద ఎవరు కనికరపడింది? మిమ్మల్నేనండి. కనికరపడింది ఎవరు? వన్ అండ్ ఓన్లీ నేనా యేసయ్య.
ఆయన లేకుండా ఏది కూడా కలిగింది లేదు. మరో మాట కూడా చూసేద్దాం త్వరగా. మత్తయి సువార్త 4:23 చూడండి. అదే పక్క పేజీ త్వరగా. మత్తయి సువార్త 4:23 ఏంటంట? 4:23 వచ్చిన మత్తయి సువార్తేనండి. యేసువారు సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించను. మనం ఇప్పుడు చదువుకున్నాం, రాజ్యభారం ఉన్నది. ఎక్కడ చదివారు? కొత్త వాళ్ళు కూడా వచ్చారు, తెలియాలి వాళ్ళకి ఆ రిఫరెన్స్ ఏంటో. ఇందులో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివాం. అదే నేను వివరిస్తున్నా, కొత్తదేం చెప్పట్లా మీకు. ఆ వచనం యొక్క అసలు ఆ వచనాన్ని వివరించడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా మీకు? కానీ మన పాస్టర్లు ఏం చేస్తారో తెలుసా? ఎక్కడో వచనం అక్కడో అసలు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతారు అనుకుంటున్నాం. అసలు ఆ వచనాన్ని ఎవరెత్తారా అంటే వాళ్ళకే రాదు, వాక్యం తెలీదు. పెద్ద పాస్టర్లు అయిపోయి 4-5 సంఘాలు మీటింగ్ చేస్తున్నారు. వాక్యం నిజంగా రాదు. కల్పనా కథలు, ఎకిలి వేషాలు, ఒక పాస్టర్ ఎలా ఉండాలో తెలియదు. ఎక్కడెక్కడియో తీసుకొచ్చేసి బోధించేసి ఈ విశ్వాసిని చెడగొట్టేస్తున్నారు. ఆ బాధ వింటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. అలాంటివి వినేటప్పుడు కూడా మనం వినకూడదు. నాకు మొన్న ఒకళ్ళ దగ్గరికి నా పేరు చెప్ప కూడా ఇష్టం లేదు, ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనిపించేసింది. అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ ఇళ్ళకాడ భోజనం కూడా చేయకూడదు అనుకున్నా. చేయనంతే నేను, అసలు నాకు అవసరం లేదు. అర్థమైందా? మొన్న కూడా నిన్న రాత్రి అండి ఒకసారి వాక్యంకి వెళ్ళాం, కొంచెం బెటరు అంతే. అంటే ఒక లెక్కించాలి అంటే తక్కువ చేయాలని కాదు. వాక్యం ఏం చెప్తున్నారు? గంటం పావు చెప్పాడు మహానుభావుడు. ఇంకొకరికి కూడా అవకాశం ఇవ్వకుండా పాపం ఫస్ట్ ఒక ఆయన ఎంత పావు గంటలో బాగానే ముగించేశాడు. ఏదో చెప్పాడు ఆయన, యోబు గారి గురించి చెప్పాడు, యాకోబు గారి గురించి చెప్పాడు, అయిపోయింది. ఈయన పట్టుకుని ఇంకా నష్టపోయాల్సిన కూడా అవకాశం ఇచ్చే పని లేకుండా ప్రార్థన వచ్చేటట్టు చేసి గంటం పావు తీసుకున్నాడు. భోజనాల టైం దాటేసి సెలాడుతుంది. ఏం చేస్తారు? ముగించేశారు. కేక్ కటింగ్ అయిపోయింది, చేసాం. భోజనం నేను చేయకుండా ఇంటికి వెళ్ళిపోతే ఏమన్నా బలవంతంగా తీసుకెళ్ళి ప్లేట్లో ఏమకన్నా పెట్టించి పంపించారు రాత్ర. కానీ ఏం చేస్తున్నాం? చెప్పే వాక్యం వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కావాలి. చెప్తున్నామంటే ఒక టీచరు ఒక బోధ చేస్తున్నప్పుడు ఆ పుస్తకంలోదంతా స్టడీ మెటీరియల్ వాళ్ళకి బుర్రలోకి ఎక్కిస్తున్నప్పుడు అర్థమయ్యేదట్టే మ్యాక్సిమం చెప్తున్నా. ఫెయిల్ అయిపోతారు వాళ్ళు, పాస్ అవ్వరు. మరి ఎక్కడ ఇదే అసలు అర్థం లేనిది ఏంటంటే బైబుల్ కాడ చదువుతో సంబంధం లేదు. కానీ ఒకటి ఉంది, ఏంటో తెలుసా? వాక్యం నువ్వు మొదట నేర్చుకుని తర్ఫీదు పొందడం అనేది అందుకే పెట్టారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు అన్నదే ఇంపార్టెంట్ లేకుండా పోయింది. మామూలుగా ఆ చదువుకి చెప్పడానికి బిఈడి ఉందా, ఎంఎస్సి ఉందా, లేకపోతే పిహెచ్డి ఉందా, లేకపోతే క్వాలిఫికేషన్ లేకపోతే ఏం చేయం? మా స్కూల్లో నిన్ను టీచర్గా తీసుకోం, మా కాలేజీలో నిన్ను టీచర్గా మేము తీసుకోం అంటున్నారు కదా. మరి పాస్టర్కి ఉందండి అర్హత? ఉందా? పెడితే బాగుంది అనిపిస్తుంది. నిజంగా ఖచ్చితంగా పెట్టాలి. పెట్టి అందులో పాస్ అయితేనే ఇక్కడ చెప్పాలి, లేకపోతే సంఘం అంతా నరకానికి వెళ్ళిపోవడానిక? నో. ఇప్పుడు చదవండి అమ్మా, ఏం చదువుతున్నారు ఇక్కడ? ఆయన యేసు సమాజ మందిరంలో బోధించుచు రాజ్యమును గూర్చియు సువార్త ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయలంతటా సంచరించును. తర్వాత ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. తర్వాత నానా విధములైన రోగములను చేతను, వేదన చేతను. ఏమేమున్నాయంట? ఈ మాట అండర్లైన్ చేసుకోండి. రోగములు ఉన్నాయి. 2వ పాయింట్ వేదన. ఈ ఎవరన్నా తీస్తాకేమన్నా ఇంకో అవకాశం ఉందా అంటే ఏమంటున్నాడు అక్కడ? నానా విధములైన, అంటే ఒకటా రోగం? ఇక్కడ చాలా రోగాలు ఉన్నాయి. తర్వాత వేదన ఉంది. ఆ వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తుల అందరినీ, ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి, వ్యాధిగ్రస్తులు అందరినీ ఏం పట్టింది? దెయ్యాలు పట్టిన వారిని, చంద్రరోగుల్ని, పక్షవాయుపు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచును. నా ప్రభు, నీ ప్రభుకే మహిమ. ఎక్కడ ఎవరి వల్ల కావట్లా? నానా విధములైన రోగాలు పెట్టుకున్నా, వాళ్ళలో ఏ బాధలున్నా
నివారణ కానిది ఎటువంటిదైనా ఎక్కడ వస్తుంది? మన అప్పుల్లో ఈ వాక్యమే శరీరధారిగా నివసించిన ఉంటది, చదివారా? ఇప్పుడు ఈ వాక్యమే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అవి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మనం తీసేసుకోవాలంటే ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికే రావాలి. ఆ వాక్యమే నిన్ను స్వస్థపరచును. ఆ వాక్యమే నిన్ను ఆత్మని క్లీన్ చేసి పరలోకానికి నడిపించును. ఆ వాక్యం లేకపోతే మనం ఈ లోకంలో ఎక్కడ చెప్పరేమ్మా? ఈ లోకంలో ఇలాగే జీవించి ఈ లోకాచారంతో బ్రతికి అందరితో ఉండి సుఖంగా తిని ఎక్కడ లేనివన్నీ మనమే అంటించుకుని చనిపోతాం. అందుకనే ప్రభు ఇవన్నీ ఇడిపించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి నా యేసయ్య? వీటన్నిటిలో నుంచి ఒకటి కాదండి, ఒకటి కాదు, నానా విధమైన చాలా ఉన్నాయంట. అవన్నిటిలో నుంచి లోకాసు వార్త కూడా చూద్దాం. 2 బుక్కులు దాటాలి త్వరగా. లోకాసు వార్త 4వ అధ్యాయము, పేజీ నంబరు 53. త్వరగా తీయాలి. లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. చూసారా ఏమని రాయించాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను. అండర్లైన్ చేసుకోండి ఈ మాట కూడా. ఎక్కడున్నారు? చెర. ఏంటా చెర? ఇప్పుడు దాకా నేను బోధించుకొచ్చింది అదే, పాపం అనే చెర. నిన్ను నన్ను పట్టి పీడించి, నిన్ను నన్ను కాదు ప్రపంచంలో పుట్టిన మనుషులందరినీ, ఎక్కడి నుంచి అంటే ఆదాము మొదలుకొని అవ్వమ్మ మొదలుకొని అందరూ ప్రభు వచ్చే వరకు అందరినీ పట్టేసుకుంది. ఎవరిని నడిపించట్లేదు. అదే చెప్పా మీకు, ఒకటే దారి. ఆ దారిలో ఆ గుంట్లోని అడిగేసి అందరూ వచ్చేసి మేము శుభ్రంగా ఉన్నామని తిరిగేస్తున్నారు. అర్థమైందా? ఏముంది ఇప్పుడు? పాపం అనే చెర నిన్ను బంధించింది. అది నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదో? పరలోకానికి వెళ్ళనివ్వదో. అది నువ్వు ఇప్పుడు క్లీన్ చేసుకో. ఎలా ప్రభువా నేను క్లీన్ చేసుకునేది? నాకు ఎలా ప్రభువా? నాకు తెలియదు కదా, నాకు బైబిల్ చదువుతూ రాదు కదా అంటావా? నువ్వు బైబిల్ చదువుతూ రాదు, వినడం వచ్చుగా. వినండి, మిమ్మల్ని అడుగుతున్నా, వినడం వచ్చుగా. బోధించే సేవకుల దగ్గరికి వెళ్ళి వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఆ విశ్వాసం నిన్ను ఇక్కడ విడిచిపెట్టదు. అర్థమైందా? ఆ విశ్వాసంతో పాటు నీకు ఇంకేం కావాలి? రక్షణ కావాలి. నువ్వు మారు మనసు పొందాలి, ప్రభు సన్నిధిలో అడగాలి, ఆయన్ని గోజాడాలి. ఇందాక స్త్రీ ఆయనకి ఫస్ట్ ఏం చెప్పాడు? ఇజ్రాయేలీల కొరకే వచ్చానని చెప్పాడు ప్రభు. ఆయనకి మొక్కి బ్రతులాడి అడిగినప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభు ఏమయ్యాడు? కనికరపడ్డాడు. నీ యేసయ్య ఎవరనుకుంటున్నారు? కనికరించేవాడు. కనికరపడి ఇమ్మీడియట్ గా స్వస్థత ఇచ్చేసాడు తన కుమార్తెకి. అంటే బైబుల్ ఎక్కడ కూడా ఏం ఘోషిస్తుందంటే, ఎలా మొట్టమొదట చెప్పిన ప్రభు ఎలాంటిగా ఉన్నాడు? అక్కడ ఇజ్రాయిల్ అందరు కళ్ళు తెరిపిస్తున్నాడు. అంతే తప్ప ఆమెను ఏదో తక్కువ చేయాలని కుక్క పిల్లలకి వేయడం ఇష్టం కాదు అన్న మాట వాడబడి ఉంటుంది అక్కడ. మీరు చదవలేదు. కాబట్టి ఆమెను తక్కువ చేయడానికి కాదు, ఆమెను బట్టి ఇజ్రాయేలీలు కళ్ళు తెరిపించడానికి వచ్చాడు నా యేసయ్య. అక్కడ ఆ స్వస్థత చేసి అద్భుత కార్యం చేసి కనుకరించాడు. అంత గొప్పవాడిని మనం నమ్ముకున్నామంటే ఎలా ఉండాలి? ఇప్పుడు సీఎం ఫ్రెండ్ అనుకోండి, భోజనాన్ని పిలిచాడు అనుకోండి, మిమ్మల్ని ఇలాగే ఎలా పడితే అలా వెళ్ళిపోతారా? మిమ్మల్ని ఎలా వెళ్తారు? నీట్గా తయారై వెళ్తారు కదా. మరి నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు, ఈ ప్రపంచానికే రాజు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? చర్చి కూడా కొంతమంది ఎలా పడితే అలా వచ్చేస్తుంటారు. అంటే మిమ్మల్ని అడిగేది బట్టల గురించి కాదు మేము మాట్లాడేది, దుస్తుల గురించి కాదు మిమ్మల్ని మాట్లాడేది. ఎలా పడితే అలా వచ్చేస్తున్నారంటే హృదయం గురించి. నీ హృదయం శుద్ధి చేసుకో, వాక్యం అనే ఉతక స్నానం చేసుకో. నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా పరలోకం ఇచ్చి తీరవలసిందే. నీకు కాక ఎవరికిస్తానమ్మా? నా ప్రియ కుమార్తె రా అంటాడు నీ యేసయ్య. అర్థమైందా? ఎక్కడ కూడా ఈ భూమి మీద వన్ అండ్ ఓన్లీ ఎవరినన్నా నా ప్రియ కుమారుడు అన్నాడంటే యేసు ప్రభుని తప్ప ఎవరినన్నా అన్నాడండి? విన్నారండి మీరు? మరి నువ్వు కూడా అలా పిలిపించుకోవాలనే ఆయన 33.5 సంవత్సరాలు నువ్వు ఏదైతే దేహం ధరించుకున్నావో, ఏదైతే స్థితిలో ఉన్నావో అలాగే తిరిగి బెత్లెహేము ప్రాంతం, నజరేతు ఇవన్నీ పరిచర్య చేసి ప్రభు ఏం చేశాడు? నేను చెప్పాను ఆల్రెడీ. ఏం చేశాడండి? ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆహారోణం అయిపోయాడు.
ఆ పరలోకంలో నీకు నాకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలములో నిన్ను నన్ను ఉంచాలనుకుంటున్నాడు. అలా ఉండే యోగ్యత నువ్వు సాధించాలి. ఆ యోగ్యత లేని వాళ్ళకి లేదు. ఎడమ పక్కకు పో మేకల్లారా, కుడి పక్కకు వచ్చేవాళ్ళు ఎవరు? గొర్రె పిల్లలు. గొర్రె పిల్ల విందు ఉంది అక్కడ. ఆ విందులో పాలు పాగం తీసుకునే వాళ్ళంగా మనం ఉన్నాం. మరో మాట చూద్దాం, కింద చదవండి పర్లేదు. ఇంకా 19వ వచనం ఏముంది అక్కడ? అక్కడ మనం ఇప్పుడు ఏదైతే చదివో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ప్రభువు ఏంటట హిత సంవత్సరము ప్రకటించుటూ ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఏమైంది అక్కడ వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. అంటే మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవరు నడిపిస్తున్నాడో కూడా ఒక క్లారిటీ ఉండాలి. ప్రభు ఎవరు నడిపిస్తున్నాడు? ఉన్నవాళ్ళు బాగా తిరిగిన వాళ్ళని ఆయన కోరుకోవట్లా. హృదయ శుద్ధి లేని వాళ్ళు నాకు కావాలనట్లా. ఒక్క గొర్రె ఏనండి 100 ఉన్నాయి ఆయన దగ్గర, ఒక్కటి తప్పిపోయింది. ఒకటి తప్పు చేసి పాపం చేసి పడిపోతే ప్రభు ఈ 99 ఏమన్నా అయిపోతాయని ఆలోచించాడా? వీటిని విడిచిపెట్టి ఆ ఒక్కదాన్ని వెతుకుటకు వెళ్ళిన వాడు ఎవరో? నేనా? యేసయ్యా. నిన్ను నన్ను విడిచిపెట్టడానికి రాలా ఈ లోకానికి. ఆయన ఖచ్చితంగా తీసుకెళ్తాడు. మరి నువ్వు ఆ యోగ్యత సాధించాలి. ఇంకో మాట చూద్దాం. మార్కు సువార్తలో మంచి మాట ఉంటుంది. పక్క బుక్కేనండి, పరిగెత్తొద్దు, పక్క బుక్కే. మొదట అధ్యాయం 40వ వచనం. మొదట అధ్యాయం 40వ వచనం తీసారా? 39, 40 పేజీ చదవండి అమ్మా. ఎలా ఉన్నారు? ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకునను. ఏం చేశానమ్మా? మిమ్మల్నేనండి, మీకు వినపడుతుంది కదా. వేడుకున్నాడంటే ఏం చేశాడు? ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. మొక్కి అన్నా సరే ప్రార్థనే చేస్తుంది. మీకు అర్థమయ్యే భాషలో అని చెప్తున్నాను నేను. ఏమంటున్నాడు ఇక్కడ? వచ్చి ఆయనకి చదవండి అమ్మా. ఆయన ఎదుట మోకాళ్ళి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, తర్వాత వచనం, ఆయన కనికరపడి, ఎవరిని? నా యేసయ్య కనికరించేవాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా నిన్ను విడిచిపెట్టడు. నీ ఇంట్లో సమస్యలున్నా నిన్ను విడిచిపెట్టడు. నీ ఇంట్లో ఎన్నో విషయాల్లో పడగొట్టే అపవాది శోధనలున్నా నువ్వు తట్టుకుని నిలబడతాకు ముందు నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడిని అడుగు, తండ్రి నువ్వు నాకు ఇవ్వయా, ఎందుకు ఇవ్వట్లేదయ్యా, నాకు ఈ సమస్యలు ఎందుకు పోవట్లేదయ్యా, నేను అపవాదితో పడిపోయి మింగివేయబడుచున్నాను అంటే ఆయన విడిచిపెట్టేవాడు కాడు. అక్కడ ఏమన్నాడు? చదవండి ఆ మాట. ఏమన్నాడమ్మా? ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచును, వాడు శుద్ధుడాయను. చాలు. ఏమన్నాడు ఇక్కడ? వెంటనే 2వ అధ్యాయం 4వ వచనం కూడా పక్క పేజీ త్వరగా. ఎవరెల్లో చాలా మంది కూడి ఉన్నందున వారి ఆయన యొద్దకు వచ్చి వారి యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు ఇప్పి సందు చేసి పక్షవాయుపు గలవాణ్ణి ఏం చేశారు? పరుపుతో దింపిరి. ఆగండి ఇక్కడ ఏం చేశారు అంటే ఏనండి, యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడు. బాగా అర్థం కావాలి. ఆ ఇంటి చుట్టూరు కాదు, మొత్తం ప్రజలే, వేల మంది. ఎందుకంటే ఆ రోజుల్లో రోగాలు పోగొట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. సంవత్సరాలు ఉండిపోయారంట. ఒకరు 18, ఒకరు 8, 12, ఇలా చాలా మంది ఉండిపోయారు. ఉండిపోతే ఎవరండి విడిపించేది? ఎవరండి వాళ్ళకి స్వస్థతనిచ్చేది? యేసయ్య. ఎవరండి వాళ్ళకి చూపునిచ్చేది? మగవారికి మాటలిచ్చేది ఎవరండి? లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఏయో చేస్తున్నారు. ఎందుకంటే ఈ అవయవాలని నిర్మించిన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఉందా? ఏమీ లేదు. చనిపోయి ఎన్ని రోజులు అయిపోయింది తెలుసా? లాజరు శవం. లాజరు బయటకు రా అని పిలిచాడంతే.
మాట మాత్రం సెలవిచ్చాడు. చేశాడా లేదా? చేశాడు. అదృశ్యం చిన్నది చచ్చిపోయింది, లమ్మంటే వచ్చేసింది, బతికేసింది. అబ్బా, ఎన్నో ప్రభు చేసిన కార్యాలు అన్నీ ఇన్ని కాదండి. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఈ సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. ఇవాళ ఆయన జన్మదిన వేడుకలో పాలుభాగం తీసుకున్నామంటే ఎంత ధన్యకరమో అర్థం కావాలి. ఇవాళ పుట్టినవాడు కాదు, పిండిగా చూడొద్దు ప్రభువునే, బాలయేసుగా చూడొద్దు ప్రభువునే. ఆయన వచ్చిన వాడు, ప్రత్యక్షమైన వాడు. మీకు రెఫరెన్స్లు చూపించాను, నా సొంత మాటలేని నేను చేసుకోవాలా. కాబట్టి ఆయన రెండో రాకడ సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకనే నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపడడం అంటే 5 కన్నికలను కూడా ప్రభు చూపించాడు. 5 ఎలా ఉన్నారు మీకు తెలిసింది, నేను చెప్పను, నా టాపిక్ కూడా కాదు. నువ్వు సిద్ధపడాలి. ఏంటా సిద్ధపాటు అంటే, ప్రభు ఈ రాత్రే నీ ప్రాణం అడగబోతున్నాడు. నువ్వు అన్నిటికి సిద్ధంగా ఉండి ప్రభు సన్నిధిలోకి చేరాలంటే నీలో ఈ రోజే పాపం ఉండకూడదు. ఏ రోజుకి ఆ రోజే. ఈ రోజు నేను పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పిలుపు వస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? ఇది సిద్ధపాటు అంటే. చాలా మంది సిద్ధపాటు అంటే ఏదో మామూలుగా ఊరు వెళ్తున్నాం కదా అని రెడీ అయినట్టు రౌడీ అవుతుంటారు. అది కాదండి. చదవండి అక్కడ. ఇంకా ఏముంది ఇక్కడ? చదవరండి. చాలా మంది వారు అక్కడ కూడి ఉన్నందున లోపలికి రావడానికి ఏమన్నా అవకాశం ఉందా? వాళ్ళకే లేదు. వాళ్ళ తెలివేంటో తెలుసా? పైకప్పు ఇప్పేసి, అప్పుల్లో ఏంటి పెంకులే కదా, లేదంటే తాటాకిల్లులు, జొమ్మిల్లులు ఉండే, అంతేనా? పైకెక్కేసి ఇప్పేసి అందులో నుంచి తాళ్ళు కట్టేసి కరెక్ట్గా గురి చూసి ప్రభు ఉన్న కాడే దింపేస్తున్నారు. వాళ్ళ ఆసక్తిని చూడండి, వాళ్ళు ఎంత సహాయం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తికి. మీకు ఇది కూడా అర్థం చేసుకోండి. మనోళ్ళు అలా సహాయం చేస్తారండి. ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉంటే లేవనెత్తే స్థితిలోకి వెళ్ళరు. మనం అలా ఉండకూడదు. మనం క్రైస్తవులు. నేను ఎప్పుడు ఒకటి చెప్తా, మనం వాళ్ళ కోసం ప్రార్థన సహాయం చేయాలి. ఏం సహాయం? నువ్వు వెళ్ళి నీవేది చేయడం కాదు, కొన్ని సందర్భాలు అవి కూడా ఇవ్వాలి. ఎందుకంటే దారిలో సమరయుడు ఏం చేశాడు? అతన్నే తీసుకొచ్చి, మీకు చాలాసార్లు చెప్పాను ఏమండి. కాబట్టి అక్కడ ఎవరెవరు వెళ్ళిపోయారు? సేవకుడైన వాడు కూడా వెళ్ళిపోయాడంట, లేవీయుడు వెళ్ళిపోయాడంట. ఎంతో స్థాయి తక్కువలో ఉన్న సమరయుడు వచ్చి కనికరపడి సహాయం చేసి గాయాలు కట్టి వెళ్ళాడు. ఇదే గాయాల గురించి మీకు పేతురు గారి విషయంలో, పౌలు గారి విషయంలో చాలా విషయాలు మీరు చెప్పు ఉన్నా ఆల్రెడీ. కాబట్టి ఆ పెంకులు ఉప్పేసి ఆ ఆసక్తిని చూస్తుంటే ఎంత ఆశ్చర్యమవుతుంది. చదవండి అన్నమాట. ఏంటంట? చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు ఇప్పునందున పక్షవాయుపు గలవాడిని పరుపుతో దింపిరి. తర్వాత 25వ వచనం. యేసు వారి విశ్వాసం చూసి, ఏం చూశాడు ప్రభు? విశ్వాసం అంటే తెలుసా? ఎలాగైనా ప్రభు దగ్గరికి చేరాలి, ఆయన స్వస్థపరచగల దేవుడు. ఆయన దగ్గర తప్ప ఎక్కడ మా వల్ల కాదు, ఆయన వెళ్ళిపోతే మాకు కష్టం అనుకున్నారు. ఏం చేశారంటమ్మా? విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి. ఈ మాట కోసమే ఇది చదివిచ్చా. నీ పాపములు క్షమించేది వన్నడు వాళ్ళే నీ నా యేసయ్య. ఎవరండి? ఎవరైనా ప్రపంచానికే రాజుగా వచ్చి ఉన్నాడు. ఏమండి? చదవండి అన్నమాట. ఏమన్నాడు? నీ పాపములు క్షమింపి ఉన్నవని పక్షవాయుపు గలవానితో చెప్పును. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అదేంటి స్వస్థత కోసం మేము తీసుకొస్తే పాపలను క్షమిస్తాడేంటి? స్వస్థత కదా అంటే ఏది కష్టం చెప్పండి మీరే. నీ పరిపెత్తుకు నువ్వు అంటే కష్టమా? కాదండి. పాపాలని క్షమించడం కష్టం. ఆ భారం ఈయన మొయ్యాలి. బాగా అర్థం కావాలి మీకు. ఆ భారం ఎలా ఉందో తెలుసా? ఈయన ప్రార్థన చేస్తుంటే రక్త బిందువులుగా ఆయన చెమట కారిపోతూ ఆ పాప భారాన్ని మొయ్యలేగా, తండ్రి ఈ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకు ప్రభువా అన్నాడు. మళ్ళీ వెంటనే అసలు గ్యాప్ కూడా ఇవ్వకుండా నీ చిత్తమే సిద్ధించునుగా. అబ్బబ్బబ్బా, అసలు ఎంత తగ్గింపు అంటే, నీ కుమారుని తీసుకెళ్ళి నువ్వు రోడ్డు మీద పడుకోబెట్టలేకపోతే ఆ పరలోకపు దేవుని కుమారుణ్ణి ఎక్కడండి? పశువుల తొట్టులో పడుండబెట్టడానికి ఇచ్చేసాడు, అప్పగించేశాడు. ఎంత తగ్గించుకున్నాడు నీ నా యేసయ్య. ఆయన క్యారెక్టర్లో 33.5 సంవత్సరాల ఆలోచనలో కూడా పాపం లేకుండా బ్రతికి చూపించాడు. ఎవరన్నా ఉన్నారు అలాగా ఈ లోకంలో? ఎవ్వరు లేరు.
నిన్ను క్షమించుటకు నాకే అర్హత లేదు. బాగా వినాలి. మామూలుగా తప్పులు చేస్తే మా పిల్లల్ని ఫోన్లే వచ్చి డాడీ తప్పు చేశా సారీ నన్ను క్షమించి అంటుంటారు. ఓకే క్షమించాను, ఈ మళ్ళీ నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో అని చెప్తూ ఉంటా. ఎంతవరకే మన పరిమితి. కానీ నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావు, నీ ఆత్మ చచ్చిపోయింది, నీ ఆత్మ ఇంకా పరలోకం మాట పక్కనెట్టు. అక్కడికి వెళ్ళి యుగాలు కాల్పించుకోవాలి. ధనవంతుడు చచ్చిపోయాడట, వెళ్ళాడు. బాబోయ్ ఎక్కడా ఓ బిందుడు నీళ్ళు తెమ్మంటలా, ఓ సొంబుడు నీళ్ళు తెమ్మంటలా. ఏమంటున్నాడండి? ఒక చుక్క తీసుకొచ్చి నాలుగు మీద ఎత్తే చల్లారద్దా మిమ్మల్ని, చల్లారద్దా? కానీ ఒక చుక్క అయినా పర్లా పంపించమని బ్రతుములు ఆడుతున్నాడు. ఆ స్థితి మనకి వద్దు. ప్రభు వచ్చింది ఎందుకంటే నిన్ను కనికరించడానికి, నీ పాపాలని క్షమించడానికి, నీలో ఉన్న పాపపు చెరని తీసివేసి నీ ఆత్మని శుద్ధి చేయడానికి వాక్యం అనే ఉతక స్నానముతో అదే రాయించాడు అక్కడ. అందుకని ఏమన్నాడమ్మా మాట చదువు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయపు గలవానితో చెప్పును. యోహాను సువార్త త్వరగా యోహాను సువార్త 8వ అధ్యాయం సువార్త 8వ అధ్యాయం తీసారా 12వ వచనం పేజీ నెంబర్ చెప్పనా? మరల యేసు 88వ పేజీ అండి. మరల యేసు నేను లోకమునకు వెలుగును. అబ్బా ఆగండి పరిగెత్తొద్దు వాక్యం చదివేటప్పుడు. ఎవరైనా ఈ లోకానికి నేనే వెలుగును. అందరూ పాపం చేసి చెరలోకి వెళ్ళిపోయి పడిపోయి ఉంటే ఏమైంది ఏంటి? మిమ్మల్ని అగాధం అయిపోయింది. బాగా అర్థం కావాలి. ఏమైపోయింది? అగాధం అయిపోయింది. ఏమీ లేదు. సూర్యుడా కలిగన్న దేవుడు ఇప్పుడు నిన్ను వెలిగించాలి. ఇక్కడ ఈ లైటింగ్, ఈ లోకానికి లైటింగ్ కాదు ఇప్పుడు కావాల్సింది. నీ ఆత్మ వెలిగింపబడాలి. చల్లారిపోయిందంట. ఎక్కడ చెప్పరండి? ఎక్కడ చల్లారిపోయింది? ఇదిగో ఈ శరీరంలో ఉంది. కనపడద్దా నీకు? వినపడద్దా? అది ఉన్నంతసేపే మరి ఈ శరీరం పనిచేద్ది. ఎప్పుడన్నా గమనించావా? ఎంతో మంది చనిపోయారు అంటారు కదా. నా దేవుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీ శరీరం నీ ఎదుర్కొంటుందిగా. నా దేవుడు వెళ్ళిపోయాడు అని ఏడుతున్నావు. వెళ్ళిపోయింది ఎవరు? ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ కనపడదు. ఆత్మే నిన్ను జీవింపచేసేది. ప్రాణం ఉన్నంత వరకే. ఇది లేనప్పుడు ఏమి లేదు. కానీ దానికి కూడా మరో జీవితం ఉంది. బైబిల్ గ్రంథం చెప్పింది. ఆ జీవితాన్ని చిన్నది ఏది, ఇది 50 ఉంటుందో 60 ఉంటుందో 40 ఉంటుందో చెప్పలేము. ఎప్పుడు వెళ్ళిపోద్ది. కానీ యుగాల జీవితం అంటమ్మా, అది మనం పోగొట్టుకోకూడదు. ఈ చిన్న జీవితం కోసం ఆ పెద్దదాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం చాలా మంది. అర్థమైందా? దేనికోసం? ఈ చిన్న జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం అంటున్నాడు. పువ్వులతో పోల్చాడు. అసలు ఈ ప్రాణాన్ని ఎన్ని విధాలుగా పోల్చాడు. ఇప్పుడు చదువుకుంటారండి. యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగులో ఉండనని వారితో చెప్పాను. ఏమండి? ఎలా? ఆయన వెంబడించాలి. ఎంతమంది? ఎందాడే చెప్పా, జీసస్ ఫాలోవర్స్ మనం అంటే ఆయన్ని మనం ఫాలో అవుతున్నాం. అదే వెంబడించడం అంటే. కిందకి చదివేయండి. తర్వాత 46 వచనానికి వచ్చేయండి స్పీడ్గా. 12 తర్వాత 46 వచనానికి వచ్చేయండి. కాదు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పిన ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుడిని నమ్మట్లా ఎవరు. యేసు ప్రభువుని ఇష్టపడట్లా చాలా మంది. మేము అలాగే ఉండిపోతామంటున్నారు. కానీ ఎవరన్నా ఈ లోకంలో ఇంతమంది దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు ఛాలెంజ్ చేశారా? నీ నా ఏసే చేసాడు. ఏమని తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవడో నిరూపిస్తారు. స్థాపించడం నిరూపించడం ఛాలెంజ్ విసిరేశాడు. ఎవరి ముందు అనుకుంటున్నావు? ఆయనలో చిన్న తప్పు దొరికిద్దేమో పట్టేసుకుందామన్న శాస్త్రులు, పరిసయ్యులు, సొంకర్లు, సద్దుకీలు చాలా మంది ఉన్నారు అక్కడ. ఎవరు కూడా ఇడిచిపెడతలే. ప్రభు తప్పు చేస్తే చాలు ఎక్కడోసారి నిరికిచ్చేయాలి ముందు. ఎందుకు? వీళ్ళ కడుపు మీద కొట్టేశాడు ప్రభు. సున్నం కొట్టిన సమాధులారా. సున్నం కొట్టిన సమాధులు అంటే ఏంటండి? నువ్వు బ్రతుకున్నావు కానీ ఆ సమాధిలో శవం కుళ్ళిపోయి వాసన ఎలా వస్తుంది? అలా వస్తుంది ఈ దగ్గర. ఏంటది? ఈ ఆత్మ చచ్చిపోయి ఉంది. నేనంటే బాగోదు కదా.
బైబుల్ అంటే బాగానే ఉంటుంది. ఇంకా ఇంకో మాట చూద్దాం, అక్కడే 47 కూడా చూసేయండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పును. 51 కూడా త్వరగా. ఒకడు నా మాట గైకుని ఎడల కాదు, సరిగ్గా చదవండి. గైకునని ఎడల వాడెవడును మరణము పొందడని, మూల భాషలో మరణం చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చును. అంటే ఏమర్థమైంది ఇక్కడ? ఆయన మాటలు గైకుంటే బ్రతుకుతావు, ఆయన మాటలు విడిచిపెట్టేస్తే చనిపోతావు. శరీరం గురించి కాదు, అది దేవుడిని నమ్మరా చచ్చిపోతారు, నమ్మకపోయిన చచ్చిపోతారు. వాటి గురించి బైబిల్ మాట్లాడలా. తర్వాత ఏమనుంది? 56 వచనం త్వరగా. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తునని మిగులు ఆనందించును, అది చూసి సంతోషించును అను. అంటే ఏమర్థమైంది? అక్కడ మాట్లాడుతున్న వాళ్ళతో అంటున్నాడు ప్రభు, మీ తండ్రి అబ్రహాం అని ఆయన పిల్లలమని చెప్పుకున్నాడు, ఆయన నీతిమంతుడు. ఆయన ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? నా తండ్రి ఏనండి ఎక్కడున్నాడండి? రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఆయన దగ్గరికే కదా లాజరు వెళ్ళిపోయింది, అబ్రహాం దగ్గరికేనా? అంటే ఇప్పుడు అబ్రహాం చచ్చిపోయాడని వీళ్ళు అంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు? అబ్రహాం బ్రతికే ఉన్నాడు, చచ్చిపోయినా బ్రతికే ఉన్నాడు. అంటే ఆత్మ బ్రతికుంది. బాగా అర్థం కావాలి మీకు. అందుకనే ఒక మాట ఉంది, దేవుడు రాయించాడు, నేను అబ్రహాము దేవుడిని, ఇసాకు దేవుడిని, యాకోబు దేవుడిని. అంటే మృతులకి దేవుడు కాదుగా నేనా యేసయ్య. బాగా అర్థం కావాలి. చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు కాదు, మరి ఎవరికి దేవుడు? సజీవుడు.